సమయం అవుతుంది కనుక ప్రార్థనతో కూడికను ప్రారంభించుకుందాం. అందరూ కూడా తల్ల వంచి మోకరించగలిగిన ప్రతి ఒక్కరు కూడా మోకరించి మన హృదయాలను సిద్ధపరచుకుందాం. ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుడు 2020 సంవత్సరం అంతా మనల్ని, మన కుటుంబాలని, పరిచర్యని, సంఘ బిడ్డలందరినీ, మన ఆత్మీయుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, కుటుంబాలని కాచి కాపాడి నూతన సంవత్సరంలోనికి, వాగ్దానపు సంవత్సరంలోనికి, ఆయన మా వెలుగు సంవత్సరంలోనికి మనల్ని నడిపించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దాం. వందనాలు 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 తండ్రి. సర్వశక్తిమంతుడానికి వందనాలు, సర్వోన్నతుడానికి వందనాలు, అద్వితీయ సత్యదేవుడానికి వందనాలు, ఆది సంభూతుడానికి వందనాలు, అల్ఫా ఒమేగా అయిన దేవానికి వందనాలు, రాజుల రాజ్యానికి వందనాలు, ప్రభుల ప్రభువానికి వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. మారని దేవా, మార్పు లేనివాడా, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవా, అపరంజు వంటి పాదములు కలిగిన వాడా, అగ్ని నేత్రములు కలిగిన వాడా, వేవేల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని స్తుతిగానం నొందుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నజరేయుడైన యేసయ్య, మీ అత్యున్నతమైన నామాన్ని బట్టి, మీ ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము తండ్రి. ప్రభా, ఈ వాగ్దానపు కూడికిని ప్రభా మీ కృపగల హస్తాలకు అప్పచెబుతున్నాం. మమ్మల్ని నూతన సంవత్సరంలోనికి ప్రభా నడిపించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు ఆయన. గత సంవత్సరం అంతా ప్రభా ఎదురైన అతని అనేక వ్యతిరేకమైన పరిస్థితులన్నిటి నుంచి మీరు విడిపించి, కాచి కాపాడి ప్రభా సంరక్షించి, పోషించి ప్రభా నడిపించిన దేవా, ఈ నూతన సంవత్సరంలో కూడా ప్రభా మీ నూతనమైన కార్యాలు మా జీవితంలో జరుగులాగన ప్రభా మా కుటుంబాలన్నిటిని, పరిచర్యని, సంఘ బిడ్డల్ని, ఆత్మీయుల్ని, స్నేహితుల్ని, బంధువుల్ని, సేవకులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆయా చోట్ల జరుగుతున్న పరిచర్యలు మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ప్రతి విధమైన కీడు నుంచి తప్పించండి ప్రభా. మేలు చేయి తండ్రి. సర్వశక్తిమంతుడా, నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను తృప్తిపరచువాడా, అయా ఈ ఉదయకాల సమయంలో వారు ఏ కోరికతో, ఏ ఆలోచనతో నీ మందిరంలోకి అడుగు పెట్టారో వారి కోరికను మీరు సఫలపరచండి. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక, అద్భుతాలు వారి జీవితంలో జరుగునుగాక, ఆశ్చర్య కార్యాలు వారి జీవితంలో జరుగునుగాక. మరి ముఖ్యంగా ఈ కాలనీ కొరకు ప్రార్థిస్తున్నావు నాయన. ఈ కాలనీని జ్ఞాపకం చేసుకోండి. ఈ కాలనీని అభివృద్ధి పదంలో నడిపించండి ప్రభా. అయా ఈ కాలనీలోకి మంచి రోడ్లు వచ్చేలాగున ప్రభా అధికారులతో మీరు మాట్లాడండి. అలాగే మంచి తండ్రి ప్రభ నడవటానికి త్రోవ కావాలి నాయన. అయా తండ్రి కనికరి పూర్ణుడా, అయా తండ్రి ప్రభ, మరి తండ్రి ప్రభ రోడ్డు మీద నుంచి కాలనీలోనికి రావటానికి ప్రభ మంచిగా వంతెనక నిర్మించుకునే అవకాశాన్ని మీరు దయచేయండి ప్రభ. ఈ కాలనీలో ఉన్న అయా మొదటి వీధి నుంచి చివరి వీధి వరకు ఉన్న ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆస్వాదించండి ప్రభ. ఎవరైతే ప్రభ ఇల్లులు కట్టుకొని ప్రభ అయా తండ్రి ప్రభ గృహాల్లోకి రాలేని పరిస్థితిలో ఉన్నారో వారిని కూడా దర్శించి వారిపై ఉన్న రుణభారాన్ని కొట్టివేసి ప్రభా వారు నిర్మించుకున్న గృహాల్లో అయా వారి కుటుంబాలతో సంతోషంగా జీవించే కృపను దయచేయండి. ఇంకా ఎవరైతే గృహాలు నిర్మించుకుంటున్నారో ప్రభా అయా వారికి కావలసిన వసతులను సమకూర్చి, కావలసిన వనరులను సమకూర్చి ప్రభా ఆర్థిక పరంగా ప్రభా ప్రతి విధమైన పరిస్థితి నుంచి విడిపించి ప్రభా వారు గృహాలు మంచిగా నిర్మించుకునే కృపను ప్రభా ప్రతి కుటుంబానికి మీరు దయచేయండి ప్రభా. మరి ఇక్కడ ఎవరెవరికైతే ప్రభా అయా స్థలాలు వచ్చాయో ప్రభా ఆ స్థలాల్లో వారు గృహాలు నిర్మించుకుందురుగాక నాయన ప్రభా. అయా నాయన కృప చూపించండి, సహాయము దయచేయండి, అద్భుతాలు చేయండి. ఆశ్చర్య కార్యాలు ప్రతి కుటుంబంలోనూ ప్రభా మీరు జరిగిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని విడిపిస్తున్నందుకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని ప్రభా మీరు బలపరుస్తున్నందుకు వందనాలు. ఈ నూతన సంవత్సరంలో నూతనమైన కార్యాలు ప్రతి కుటుంబంలో జరిగించండి. ప్రతి విధమైన శోధన, బలహీనతల నుంచి, కీడు నుంచి, అనారోగ్య పరిస్థితి నుంచి ప్రభా మీరు తప్పించమని ప్రార్థిస్తున్నావు నాయన. కనికరం గల తండ్రి, జీవాధిపతి, ఈ ఉదయకాల సమయంలో ప్రభా అయా ప్రారంభ ప్రార్థనతో ప్రభా ఈ యొక్క వాగ్దానపు కూడికను ప్రారంభిస్తుండగా నీ సన్నిధి ఉంచండి, నీ అభిషేకాన్ని ఉంచండి, నీ ఆత్మ సంచారం ఉంచండి. పగలు మేఘ స్తంభమై, రాత్రి అగ్ని స్తంభమై ఇజ్రాయెల్ మధ్య నడిచిన దేవా అయా తండ్రి ప్రభ మా మధ్యన మీరుండి మీ వాగ్దానపు మాటల్ని ప్రభ, మీ వాగ్దానపు తండ్రి సందేశాన్ని ప్రభ మీరు మాకు వినిపించి ప్రభ అయా నీ వాగ్దానంతో మమ్మల్ని బలపరిచి మా జీవితాన్ని నీ కృపతో నింపి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రారంభిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం.
అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యం అనే పాట పాడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. స్తోత్రం స్తోత్రం, వందనాలు తండ్రి, వందనాలు ప్రభువా. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. నీవు నా పక్షమై నన్ను దీవించగా, నీవు నా తోడువై నన్ను నడిపించగా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, జీవింతును నీ కోసమే. ఆశ్రయమైన నా యేసయ్యా, అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా, ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడూ ఆశ్చర్యమే. ముందన్నాడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం, ముందన్నాడు చవి చూడని సరికొత్తదైన ప్రేమామృతం. నీలోనే దాచావు ఈనాటికై, నీ రుణం తీరదు ఏ నాటికి. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. సద్గుణ రాశి నీ జాడలను నా ఎదుట నుంచుకొని, గడచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నీ పొందగా. కృప వెంబడి కృప పొందగా, మారాను మధురముగా నీ పొందగా. నాలోన ఏ మంచి చూసావయ్యా, నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా. అతి పరిశుద్ధుడా నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును. అద్వైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, సారిపైనున్న పాత్రగా నన్ను చేజారిపోనివ్వక, శోధనలెన్నో ఎదిరించినను నన్ను సోలిపోనివ్వక, ఉన్నావులే ప్రతి క్షణమునా, కలిసున్నావులే ప్రతి అడుగునా. ఉన్నావులే
ప్రతి క్షణమున కలిసున్నావులే ప్రతి అడుగునా నీవేగా యేసయ్యా నా ఊపిరి నీవేగా యేసయ్యా నా కాపరి అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము అర్పించి కీర్తింతును అతి పరిశుద్ధుడా స్తుతి నైవేద్యము నీకే అర్పించి కీర్తింతును దేవునికి స్తోత్రం దేవుని నామానికి మహిమ కలుగును గాక స్థిరపరచువాడవు బలపరచువాడవు పడిపోయిన చోటే నిలబెట్టువాడవు ఘనపరచువాడవు హెచ్చించువాడవు నా పక్షమున నిలిచి జయమిచ్చువాడవు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే ఆ జీవమున్నది సర్వకృపానిధి మా పరమ కుమ్మరి నీ చేతిలోనే మా జీవమున్నది మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి మా దేవాని ఆలోచనలన్నీ ఎంతో గొప్పవి మా ఊహకు మించిన కార్యములెన్నో జరిగించుచున్నవి ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు నీ నామముకే మహిమంతా తెచ్చుకుందువు యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా నీ కంచె దాటగా శత్రువుకు సాధ్యమా నీ ఆజ్ఞ లేనిదే ఏదైనా జరుగునా
నిలబడిన చోటే నిలబెట్టు వాడవు, గణపరచు వాడవు, హెచ్చించు వాడవు, నా పక్షమున నిలిచి జయమిచ్చు వాడవు. హల్లెలూయా. నూతనపరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతనపరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. శాశ్వతమైనది నీదు ప్రేమ, ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ. దినములు గడిచిన సంవత్సరాలెన్నో తొల్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. దినములు గడిచిన సంవత్సరాలెన్నో తొల్లినా, నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. ప్రతి ఉదయము నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోషకారణముగా నన్నిల చేసినావు, నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా, నీ కార్యములు నా
నీకై ఎదురు చూస్తును పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్తరించుచు నీకై ఎదురు చూస్తును ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు ఆకాశమంతా స్థిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి ఎవరు ఆకాశమంతా స్థిరాతో రాసిన గుర్తించలేదు యేసు ప్రేమను విశ్వాంతరాలలో అన్వేషించిన యేసయ్యకు సాటి లేరెవరు ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఊహకు అందనిది వర్ణించలేనిది శాశ్వతమైనది నా యేసు ప్రేమ ఎటు వెలిగినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎందు వెతికినా యేసు నామమే ఎటు వెళ్ళినా యేసు గానమే ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును ఎన్నో రీతులా
వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. మనుషులు చేసిన దేవుళ్ళు ఎందరో నా యేసు వలనే ప్రాణం పెట్టలేదయా. మరణపు నీడలో నిలిచిన మనిషికి విడుదల ఎవ్వరూ ఇవ్వలేదయా. ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవమిచ్చిన జీవదాత యేసయ్యా, ప్రాణమిచ్చిన ప్రాణదాత యేసయ్యా, జీవనిచ్చిన జీవదాత యేసయ్యా. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎందు వెదకినా యేసు నామమే, ఎటు వెళ్ళినా యేసు గానమే. ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం, ఎనలేని ఆనందం నా యేసుతో స్నేహం. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. ఎలా పాడను ఏమి చెప్పను యేసుని ప్రేమ మంచితనమును. ఎన్నో రీతులా వివరించిన మాటలు చాలవు ఆ ప్రేమకు. నిన్ను పోలిన వారెవరు, నేను చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్నా దేవా. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు, నిన్నే నమ్మితిన్నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా
వ్యర్థముగా పోవునయ్యా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని. నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. కృంగియున్న నన్ను చూచి కన్నీటిని తుడిచితివయ్యా. కంటి పాప వలె కాచి కరుణతో నడిపితివయ్యా. షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన, ఎల్ షడాయ్ ఆరాధన, ఎలోహీం ఆరాధన, అడోనై ఆరాధన, యేషువా ఆరాధన. నిన్ను పోలిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నేనే నమ్మితి నా దేవా. నిన్ను కోరిన వారెవరు, మేలు చేయు దేవుడవు. నిన్నే నమ్మితి నా దేవా. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం. అందరము లేచి నిలబడి కొద్దిసేపు దేవుని నామాన్ని స్తుతించిన తర్వాత మరి వచ్చేవారు వస్తూ ఉంటున్నారు గనక మనము ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్తూ ఉందాం. కార్యక్రమాలు మన మధ్యలో ఉన్నాయి. సమయం అవుతుంది. సమయము చాలా స్పీడ్గా తిరుగుతుంది. సమయము ఎప్పుడు తెల్లారిద్దా అని అనుకుంటానే తెల్లారిపోయింది. ఉదయం అయింది, సమయం అసలు ఆగట్లేదు. సమయం చాలా స్పీడ్గా నడుస్తూ ఉంది. మన ముందు చాలా కార్యక్రమాలు ఉన్నాయి. మరి నేను కూడా మళ్ళీ పైడిపర్రు వెళ్ళాలి. అక్కడ మరి దేవుని ఒక వాక్యాన్ని చెప్పి అక్కడ జరిగించాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి కనుక మనము కొంచెం సేపు దేవుని నామాన్ని స్తుతించి ముందున్న కార్యక్రమంలోకి వెళ్దాం. అందరం కూడా రెండు చేతులు పైకెత్తి స్తోత్రం స్తోత్రం స్తోత్రం, వందనాలు యేసయ్యా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, సర్వోన్నతుడా నీకు వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తోత్రం 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 స్తోత్రం, పరిశుద్ధుడా నీకు వందనాలు యేసయ్యా 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 యేసయ్యా
యేసయ్యా యేసయ్యా స్తోత్రం 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 స్తోత్రం. స్తుతులకు పాత్రుడా, స్తుతులకు పాత్రుడా, స్తోత్రార్హుడా 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 స్తోత్రార్హుడా. అద్వితీయ సత్యదేవుడా, ఆది సంభూతుడా, నీకు వందనాలు 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 ప్రభువా. నన్ను దాటిపోలేదు నీ కృపా, నన్ను విడిచిపోలేదు నీ కృపా, నన్ను దాటిపోలేదు నీ కృపా, నన్ను విడిచిపోలేదు నీ కృపా. నీ కృపతో నన్ను బలపరచితివి, నీ కృపతో నన్ను విడిపించితివి, నీ కృపతో నన్ను బలపరచితివి, నీ కృపతో నన్ను విడిపించితివి. నీ కృపా యేసు, నీ కృపా, 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 నీ కృపా కనికరములే నన్ను ఎల్లప్పుడు ఆదుకొనేను. నీ కృపా కనికరములే నన్ను ఎల్లప్పుడు కాపాడును. నీ కృపా కనికరములే నన్ను ఎల్లప్పుడు ఆదుకొనేను. నీ కృపా కనికరములే నన్ను ఎల్లప్పుడు కాపాడెను. నన్ను దాటిపోలేదు నీ కృపా, నన్ను విడచిపోలేదు నీ కృపా, నన్ను దాటిపోలేదు నీ కృపా, నన్ను విడచిపోలేదు నీ కృపా. నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా, నీ కృపా యేసు, నీ కృపా. హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వందనాలు 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 తండ్రి, వందనాలు యేసయ్యా. యేసయ్యా నీకు వందనాలు, మహోన్నతుడా నీకు వందనాలు, స్తుతులకు పాత్రుడా స్తోత్రార్హుడా నీకు వందనాలు. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. రాజుల రాజా, ప్రభుల ప్రభా, సర్వోన్నతుడా, నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. నిత్యము ఆరాధనకు నా ఆధారమా, స్తోత్ర బలులు నీకే అర్పించద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము. విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను. రాజా జగమెరిగిన నా యేసు రాజా, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన, ఆరాధన స్తుతి ఆరాధన. యేసయ్యకే ఆరాధన,
యేసయ్యకే స్తుతి ప్రార్థన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే స్తుతి ప్రార్థన, యేసయ్యకే ఆరాధన, యేసయ్యకే ఆరాధన, 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 ఆరాధన. అత్యున్నత సింహాసనం పైన ఆసీనుమైన దేవా, వేవేల దూతల చేత నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్తుతిగానం నుంచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధమైన అత్యున్నతమైన ఘనమైన నామాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు దేవా. ఈ ఉదయకాలపు వాగ్దాన కూడికలో ప్రభా, నీ సన్నిధి నుంచి, నీ అభిషేకం నుంచి మీరు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు తండ్రి ప్రభా. అయా, మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని ప్రభా, అయా మేము జ్ఞాపకం చేసుకొని ధ్యానిస్తుండగా నీ కృపను మా మధ్యలో ఉంచండి, నీ సన్నిధిని మా మధ్యలో ఉంచండి, నీ వాగ్దానంతో మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి ఆస్వాదించమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. అందరం కూర్చుందాం, అందరం కూర్చుందాం. కార్తీక్ వాళ్ళ చెల్లి కూడా ఎదరకు రావాలి, ఇద్దరు. కార్తీక్ వాళ్ళ చెల్లి ఇద్దరు లేచి రావాలి, రండి. అలాగే జాషు, తబిత, అలాగే కీర్తన కూడా, అలాగే తమ్ముడు కూడా, మీరు నలుగురు. చిన్నోడేడి? అది కాదు, కేక్ తర్వాత రండి, రండి. కీర్తన మీరు కూడా రండి, అందరు రండి. కేక్ ఉందా? కేక్ కట్ చేద్దా మరి? కేక్ దా, రండి. కార్తీక్ రావాలి, దా ఇలారా. చాక్లెట్ రండి, ఉంచండి ఇలాగా ఉంచు. దా కార్తీక్, దానా ఇదిగో చాక్లెట్ ప్యాకెట్ ఓపెన్ చేద్దురా, దా ఉంచు, ఇలా నుంచి ఇటువైపు నుంచి. దా ఇలా రా, నుంచో, నేను ఉన్నానుగా. దా ఇలా నుంచి, ఇలా అది మెల్లిమెల్లి. సరే, దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి ఈ వాగ్దానాన్ని ప్రార్థన చేసిన తర్వాత మనము ఈ వాగ్దానాన్ని పిల్లలు ఓపెన్ చేస్తారు. మన మధ్యలో ఉన్న మరి వరలక్ష్మ గారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసిన తర్వాత ఈ వాగ్దానాన్ని మనం ఓపెన్ చేసుకుందాం. మైకొద్దు మామూలు చేయి, నువ్వు మామూలు చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేసి వాగ్దానం దేవుడు మన జీవితాల్లో ఈ సంవత్సరంలో ఈ వాగ్దానం మన పరిచర్యలో మన అందరి కుటుంబాల్లో నెరవేర్చబడేటట్టు ప్రార్థన చేయండి మీరు. వందనాలు తండ్రి, స్తోత్రం. అందరం కూడా ప్రార్థనలు ఏకీపిద్దాం. పట్టుకో. వందనాలు తండ్రి. అవును ప్రభా, స్తోత్రం నాయన. అవును తండ్రి, అవును నాయన. స్తోత్రం. అవును నాయన, స్తోత్రం. అవును నాయన. ఆమేన్. అందరం ఆమేన్ చెబుదాం. ఆమేన్. జాషు దా. తర్వాత పెడుతురా, జాగ్రత్త. చెప్పులు తీసే, చెప్పులు అక్కడ పక్కకి తీసుకోవాలి. పట్టుకో, పట్టుకో. అందరు ఇలా చేయండి, చేయి పట్టుకొని మీరు ఓపెన్ చేయండి, చించండి, అందరూ కలిసి చించండి. జాగ్రత్తగా పట్టుకొని మంచిగా చించండి.
చూపించండి, ఇలా పట్టుకోండి, చూపించండి ఇలాగా. వెరీ గుడ్. అందరు క్లాప్స్ కొట్టండి ఒకసారి, అందరు క్లాప్స్ కొట్టండి. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఇది. పట్టుకో, ఇగో ఇది నీకే, పట్టుకో. వెరీ గుడ్. అలాగా. ఇంకో కార్తీక్ పట్టుకో. అందరికి డిస్ట్రిబ్యూట్ చేయి వాగ్దానం, అందరికి డిస్ట్రిబ్యూట్ చేయి. నేను చదువుతాను వాగ్దానము. 2026 సంవత్సరము నూతన సంవత్సర శుభాకాంక్షలు. హ్యాపీ న్యూ ఇయర్. హెవెన్లీ లైట్ గ్లోరియస్ గ్రోత్. హెవెన్లీ లైట్ గ్లోరియస్ గ్రోత్ అంటే పరలోకపు వెలుగు, మహిమకరమైన ఎదుగుదల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరలోకపు వెలుగు మన కుటుంబాల మీద పరలోకపు వెలుగు నిలిచి ఉండాలి. మనము దేవునికి మహిమకరంగా ఈ సంవత్సరం అంతా ఎదగాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దానికి రిఫరెన్స్ దేవుడిచ్చిన వాగ్దానము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. అందరం చెబుతాం, యెహోవా మహిమ నా మీద, నా కుటుంబం మీద ఇది మొదలుకొని నేను ఈ భూమిని విడిచిపెట్టే వరకు ఉదయించును గాక. ఆమేన్. ఇది దేవుడు మన పరిచర్యకు, మన కుటుంబాలకు దేవుని సన్నిధిలో ప్రార్థిస్తుండగా, దేవుడు 30వ తారీఖు మిడ్ నైట్ 1 గంటకు దేవుడి వాగ్దానాన్ని నాకు చూపించాడు. నేను చాలా సంతోషించాను. దేవుని సన్నిధిలో నేను కన్నీరు కాచి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడి వాగ్దానం ద్వారా నన్ను బలపరిచాడు. ఈ వాగ్దానాన్ని దేవుడు మన పరిచర్యకు, మన కుటుంబాలకు దేవుడిస్తున్న వాగ్దానము. ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత ఈ వాగ్దానాన్ని పెట్టుకొని మీరు మీ బైబిల్లో పెట్టుకుంటారో లేకపోతే ఎదురుగా పెట్టుకుంటారో, ఈ వాగ్దానాన్ని రోజుకు ఒక్కసారైనా సరే మీరు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ వాగ్దానము నా జీవితంలో నెరవేర్చబడాలి, మా కుటుంబంలో నెరవేర్చబడాలి. మీరు ఇచ్చిన వాగ్దానము మా కుటుంబాలన్నిటిలో మీరు నెరవేర్చబడాలి, మా సంఘంలో నెరవేర్చబడాలని మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు తన యొక్క ఉదయకాంతిని మన మీద ప్రకాశింపజేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. థ్యాంక్ యూ నాన్న. గాడ్ బ్లెస్ యూ. తర్వాత కేక్ కట్ చేద్దాం. కూర్చోండి, అందరూ కూర్చోండి. గట్టిగా పట్టుకోవాలి. అక్కడ కూడా ఇచ్చావా? ఓకే, మంచిది. ఈ లోపల మనము ఈ వాగ్దానం గురించి ధ్యానం చేసిన తర్వాత ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మనము మీ ఇండివిజువల్ వాగ్దానాలు, మీరు ఒక్కొక్కరు వాగ్దానాలు తీసుకుందరు. ఎందుకంటే వచ్చేవారు వస్తున్నారు కనుక మనం ఈ లోపల ఈ వాగ్దానాన్ని మనం ధ్యానం చేద్దాం. అందరూ కూడా ఈ వాగ్దానాన్ని ప్రతిరోజు మీరు ఉదయం లేగంగానే మీరు చూడాలి. ఈ వాగ్దానాన్ని చేత్తో పట్టుకొని ప్రార్థన చేయాలి. మనం ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానాన్ని నెరవేర్చును గాక. ఆమేన్. చాలా ప్రార్థనా పూర్వకంగా దేవుని సన్నిధిలో నేను కనిపెడుతున్నప్పుడు దేవుడు మనల్ని బలపరచడానికి, అంటే ఒక మొక్క మొట్టమొదటిగా సారవంతమైన భూమిలో ఒక విత్తనాన్ని మనం నాటినప్పుడు ఆ విత్తనము మొలకెత్తిద్ది. ఆ విత్తనము చెమ్మ తగిలి మొలకెత్తిద్ది అనమాట. మొలకెత్తిన విత్తనము ఎదగాలంటే సూర్యకాంతి కావాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మొలకెత్తిన విత్తనం ఎదగాలంటే ఎండ తగలాలి, సూర్యకాంతి కావాలి, సూర్యకిరణాలు దాని మీద పడాలి. అప్పుడే అది ఎదిగి ఫలించిది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే దేవుని వెలుగు మన మీద, మన కుటుంబాల మీద ప్రకాశిస్తేనే మనము అన్ని విషయాల్లో ఎదుగుతాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం ధ్యానం చేద్దాం. ఈ సంవత్సరము 100 అభివృద్ధి పొందే సంవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఏ విషయాల్లో అభివృద్ధిని చూడలేదో, ఏ విషయాల్లో నీ జీవితంలో అభివృద్ధి ఆగిపోయి ఉందో, ఏ విషయాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావో,
ఈ యొక్క 2026 సంవత్సరంలో నీవు అటువంటి అభివృద్ధిని చూస్తూ, అటువంటి అభివృద్ధిని అనుభవిస్తూ 2027 సంవత్సరంలోకి నువ్వు అడుగు పెట్టుదువు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్, గ్లోరియస్ గ్రోత్ అంటే పరలోకపు వెలుగు, మహిమకరమైన ఎదుగుదల. యేసు ప్రభువారు అంటున్నారు, నేను నిజమైన ద్రాక్షావళిని, నా తండ్రి వ్యవసాయకుడు, నా యందు ఎవడు నిలిచి ఉంటాడో వాడు బహుగా ఫలించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఫలించాలంటే దేవుని యందు నిలిచి ఉండాలి. మనం ఫలించాలంటే దేవుని యొక్క వెలుగు మన మీద ఉదయించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇంకా మనం మాట్లాడుకునే భాషలో మనం చెప్పాలని అంటే దైవ కాంతి విజయ తీరాలకు ప్రగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క కాంతి మన మీద ఉదయించినప్పుడు మనం విజయ తీరాలకు ప్రయాణం చేస్తాం. అంటే విజయము మనల్ని వెంబడించింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దివ్యమైన వెలుగు, విజయవంతమైన మార్గం. నీ మార్గం ఇప్పటి వరకు మూయబడి ఉందేమో, దేవుని కాంతి నీ మీద ఉదయింపజేస్తే నీ ఎదురుగా ఉన్న మార్గాలన్నిటినీ దేవుడు సరళం చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే ఈ సంవత్సరము దైవ కాంతితో నడిపింపబడే సంవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దివ్య కాంతి, విజయ ప్రగతి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దివ్య కాంతి, విజయ ప్రగతి. అన్ని విషయాల్లో నీవు ప్రగతి ప్రదంలో నడిపింపబడదు గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది ఉద్యోగమైనా, వ్యాపారమైనా, చేతి పనైనా, నీ కష్టార్జితమైనా, నీవు ఏ పని చేసుకుంటున్నా సరే ఆ పనిని దేవుడు ఆశీర్వదించి నిన్ను విజయ పదంలో నడిపించును గాక. పిల్లలు కూడా చదువుకుంటున్నారు, వారు కూడా మంచిగా చదువుకొని ప్రయోజకులు అవ్వటానికి, క్లాస్ అంతట్లో మంచి మార్కులు సంపాదించడానికి దేవుడు తగిన జ్ఞానపు వెలుగును వారి మీద ప్రకాశింపజేయబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. అది ఎలా సాధ్యం అండి? ఇది ఎలా సాధ్యం? పక్కన వాళ్ళని అడగండి, ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అడిగారు పక్కన వాళ్ళని. ఇది ఎలా సాధ్యం? మీరు ఏదో మరి ప్రామిస్ కార్డు వాగ్దానం అని ఇచ్చారు, వెనకాల 2026 క్యాలెండర్ వేశారు, సరిగా కనపడట్లేదు. పరలోకపు వెలుగు, వెనక్కి తిప్పి చూడండి, వెనక్కి తిప్పి చూడండి. పరలోకపు వెలుగు, మహిమకరమైన ఎదుగుదల. నీ ఎదుగుదల ఎలా ఉండాలంటే దేవునికి మహిమకరంగా ఉండాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్నారు ఎదుగుదల ఎలా ఉండిద్దని అంటే అందరూ కాదు, కొందరు మంచివారు ఉన్నారు, చెడ్డవారు. కొందరు ఎదుగుదల ఎలా ఉండిద్దంటే ఎదుటి వారిని అన్యాయంగా దోసేసుకొని ఎదుగుతూ ఉంటారు, ఎదుటి వారిని పడగొట్టి అన్యాయంగా ఎదుగుతూ ఉంటారు. మనకు ఆ అవసరం లేదు, మనకు ఆ ఇబ్బంది లేదు. పరలోకపు వెలుగు నీ మీద ప్రకాశిస్తే పరలోకపు దీవెన నీ మీద కుమ్మరించబడింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీవు ఆ వెలుగు కిందకు వస్తే, ఆ వెలుగు మార్గంలో నువ్వు నడుస్తూ ఉంటుంటే మహిమకరమైన ఎదుగుదల దేవుణ్ణి కలగజేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అటువంటి ఎదుగుదల మన పరిచర్యలో ఉన్న ప్రతి కుటుంబానికి కలుగును గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఆది కాండము 26వ అధ్యాయము 12వ వచనం నుంచి 14వ వచనం వరకు చదువుదాం. నానా ఎక్కడికి వెళ్ళిపోయావు? నీ చేత వాగ్దానం ఓపెన్ చేపిద్దాం అనుకున్నాను. మైక్ తీసుకో, మైక్లో చదువు నాన్న. మైక్ అక్కు మైక్. ఆది కాండము 26వ అధ్యాయము 12 నుంచి 14 వచనాలు. ఇస్సాకు ఎవరు? ఇస్సాకు ఎవరు అడగండి పక్కన వాళ్ళు. ఇస్సాకు ఎవరు? మీ బాబాయ్, మీ మామయ్య, మీ తాతయ్య? ఇస్సాకు ఎవరు? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాం కుమారుడు, మన పితరుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాముకు పుట్టిన వాగ్దాన పుత్రుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు ఒక కుమారుడు జన్మించాడు, ఇస్మాయేలు. అతను వాగ్దాన పుత్రుడు కాదు, వారి సొంత ప్రయత్నాల వల్ల జన్మించిన కుమారుడు. ఇస్సాకు మాత్రమే వాగ్దాన పుత్రుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాక్ అనే మాటకు నవ్వు అని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు అబ్రహాము శారాలకు పుట్టిన వాగ్దాన పుత్రుడు ఇస్సాకు. చదువు నాన్న.
ఇస్సాకు దేశమందున్నవాడై ఆ దేశమందున్న వాడే విత్తనము వేసి విత్తనం వేసి, ఏ దేశమందు? ఇస్సాకు గెరార్ అనే ప్రాంతంలో ఉన్నాడు. అక్కడ మనం మొదటి నుంచి చదివితే గనక గెరార్ అనే ప్రాంతంలో ఇస్సాకు ఉన్నాడనమాట. ఆ గెరారు ప్రాంతంలో కరువు ఉంది, సమృద్ధి లేదు, ఆశీర్వాదం లేదు. నీ జీవితం కూడా గడిచిన దినాల్లో కరువులో, నష్టాలతో, అపజయాలతో, అవమానాలతో, నిందలతో ప్రయాణం చేస్తున్నావేమో. ఇస్సాకు జీవితం కూడా అలాగే ఉంది, ఇస్సాకు పరిస్థితి కూడా అలాగే ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే, కరువు కలిగిన దేశమందున్నవాడే, నష్టాల్లో ఉన్న దేశమందున్నవాడే, మంచు అయినను వర్షము పడని దేశంలో ఉన్నవాడే. నీ జీవితంలో కూడా తొలకరి వర్షము కుమ్మరించబడట్లేదేమో, కడవడి వర్షం కుమ్మరించబడట్లేదేమో, మొలకెత్తే పరిస్థితిలో నీ జీవితం లేదేమో. ఇస్సాకు జీవితం కూడా అట్టి విధంగానే ఉంది. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి, ఎలాంటి పరిస్థితుల్లో విత్తనాన్ని వేశాడంట? కరువులో. దేశమంతా కరువు ఉంటే ఎవరైనా వ్యవసాయం చేస్తారా? ఒకసారి ఆలోచించండి. దేశంలో ఎవరికి పని లేదండి, నాకు కూడా ఉండదేమో అని అనుకుంటాం, అవునా కదా? దేశంలో ఎవరికి ఉద్యోగాలు రావట్లేదండి, నిరుద్యోగం, దేశమంతా నిరుద్యోగం, ఎవరికి ఉద్యోగాలు రావట్లా. చదువుకున్న గొప్ప చదువుకున్న చదువులకు తగినట్టుగా ఉద్యోగాలు రావట్లేదని అనుకుంటున్నావేమో. దేవుడికి అసాధ్యమైనది ఏదీ లేదు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. లోకంలో ఉన్న వారికి, గొప్ప గొప్ప చదువులు చదువుకున్న వారికి ఉద్యోగాలు రావచ్చు, రాకపోవచ్చు, కానీ దేవుని యొక్క దివ్యమైన వెలుగు నీ మీద ప్రకాశింపబడితే ఉద్యోగాలు నిన్ను వెతుక్కుంటూ వస్తాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు వాటి వరకు ప్రయాసపడాల్సిన అవసరంలా. పని నిన్ను ఎత్తుక్కుంటూ వచ్చిద్ది, ఆశీర్వాదం నిన్ను వెతుక్కుంటూ వచ్చిద్ది. నువ్వు దేవుని వెలుగు కింద నిలిచి ఉండాలి, దేవుని యొక్క వెలుగులో నువ్వు నడుస్తూ ఉండాలి. ఇక్కడ ఇస్సాకు దేవుని యందు భయభక్తులు కలిగి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్ళిపోవాలనుకున్నాడు. తన పితరుడైన, తన తండ్రి అయిన అబ్రహాం కూడా కరువు ప్రాంతంలో ఉన్నప్పుడు ఆ కరువు ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాడు. ఇక్కడ కూడా ఇస్సాకు వెళ్ళిపోవాలనుకుంటున్నాడు. మనం కూడా కలిసి రావట్లేదని ఇల్లులు మారుతూ ఉంటాం. ఇల్లు మారినంత మాత్రాన మనకు కలిసి రాదు. మన బ్రతుకు మారాలి, మన జీవితం మారాలి, మన హృదయం మారాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన హృదయం మారకుండా, మన బ్రతుకు మారకుండా, మన జీవితం మారకుండా, మన జీవితాన్ని దేవుడికి సమర్పించుకోకుండా మనం ఆశీర్వాదపు బాటలో నడవాలంటే అది అసాధ్యము. దేవుని యొక్క వాక్యానికి, దేవుని చిత్తానికి విరుద్ధం అది. నువ్వు ఎప్పుడైతే దేవుని వెలుగు కింద ఉంటావో, దేవుడు నిత్యమైన వెలుగుగా నీ మీద ప్రకాశిస్తూ ఉంటాడు. నీ చుట్టూ కరువున్నా, నీ చుట్టూ అపజయమున్నా, నీ చుట్టూ దుఃఖమున్నా సరే, నిన్ను, నీ కుటుంబాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఇస్సాకు ఆ దేశమందున్నాడే విత్తనం వేసి 100 ఫలం పొందిన దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ 2026 సంవత్సరంలో నీవు 100 ఫలము చూచుదు గాక. ఎక్కడైతే నీ జీవితం ఆగిపోయిందో, ఎక్కడైతే నీ జీవితం పడిపోయిందో, ఎక్కడైతే నీ జీవితం ముగింపని అనుకుంటున్నావో, దేవుడు అక్కడ నుంచే నీ జీవితాన్ని ప్రారంభించబోతున్నాడు. అక్కడ నుంచే నీ జీవితాన్ని అనేకులకు ఆస్వాదకరంగా మార్చబోతున్నాడు. అక్కడి నుంచే నీవు పొందిన అవమానకు ప్రతిభగా ఆయన రెట్టింపు ఘనతనివ్వబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందున్నవాడే విత్తనం వేసి 100 ఫలం పొందాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. విత్తనం వేయటానికి ముందు దేవుని మాటకు లోబడ్డాడు. చెప్పాలందరూ, విత్తనం వేయటానికి ముందు దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని మాటకు విలువిచ్చాడు. దేవుడు దర్శించి, నువ్వు వేరే ప్రాంతం వెళ్లాల్సిన అవసరం లేదు, నీ చుట్టూ కరువు ఉంది, నీ చుట్టూ వ్యతిరేకమైన పరిస్థితులు ఉన్నాయి, నీ చుట్టూ శత్రువులు ఉన్నారు, నువ్వు చేసే పనులన్నిటికీ ఆటంకపరుస్తున్నారు, అయినా నీవు నిలిచి ఉండి విత్తనం వేయమంటే దేవుని మాటను గౌరవించి, దేవుని మాటను విశ్వసించి, దేవుని మాటను నమ్మి ఆ కరువు దేశంలో అందరూ వ్యవసాయం మానుకొని కూర్చుంటే ఇస్సాకు వ్యవసాయం చేయటము
మొదలు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు నీకు ఇచ్చిన చిన్న పనినే నీ విశ్వాసంతో కొనసాగించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బద్ధకంగా ఉండకూడదు. మనం బద్ధకంగా ఉండకూడదు. బద్ధకంగా ఉండి ప్రభు మీద ఆధారపడుతున్నాను, ప్రభు సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను అని అవిశ్వాసపు మాటలు మాట్లాడకూడదు. మనము దేవుని వెలుగు చేత నడిపింపబడుతూ ఏదో ప్రయత్నం అనేది చెయ్యాలి. మనం ఆ ప్రయత్నాన్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎందుకనంటే నీతో దేవుడే వెలుగుగా నడవబోయే సంవత్సరంలో నీవు అడుగు పెట్టావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అది చిన్న పనా పెద్ద పనా చూడకు, నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు. నీ ప్రయత్నాల్ని దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. ఎబినేజరేడి అక్కడికి వెళ్ళిపోయాడు. ఎబినేజరే ఓకే, సరే సరే. ఎబినేజరే రానా, పైకి రానా. వాక్యం అయిపోయిన తర్వాత చూద్దాం మనం అందరం. వాక్యం చాలా ఇంపార్టెంట్. నేను రాత్రులు నిద్రపోకుండా దేవుని సన్నిధిలో గడిపి రాసిన వర్తమానం ఇది. ఆషామాషిగా రాసిన మాటలు కాదు. ఎందుకనంటే మీరందరూ ఈ సంవత్సరము ఆస్వాదింపబడాలి. మీతో పాటు ఈ కాలనీ కూడా ఆస్వాదించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ఒక్కలమే ఆస్వాదింపబడటం కాదు. లోకంలో ఒక శ్లోకం ఉండి, ఒక స్లోగన్ ఉండిద్ది, అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ బాగుండాలి, అందరికీ మనం సాయం చేయాలి, అందరూ మన ద్వారా ఆస్వాదింపబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రానున్న వారాల్లో కూడా మనం ఎలాంటి కార్యక్రమాలు చేయాలి, ఎలాగా దేవుని పరిచయం చేయాలి, ఎలాంటి మంచి కార్యక్రమాలు చేయాలి అన్నది రానున్న రోజుల్లో దేవుని యొక్క కృప ద్వారా నేను తెలియజేస్తాను. ఇక్కడ ఇస్సాకు ఆ దేశమందున్న వాడే విత్తనం వేసి 100 ఫలం పొందాడు. ఇస్సాకు వ్యవసాయం చేయడానికి బావులు తవ్వుతుంటే శత్రువులు వచ్చి ఆ బావులు పూర్తి చేశారని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. అంటే నువ్వు చేసే ప్రయత్నాలకి ఆటంకాలు రావచ్చు, ప్రయత్నం మాత్రం మానద్దు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నువ్వు విడిచిపెట్టకుండా ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు వ్యతిరేకత వచ్చిందని, ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు అడ్డంకి వచ్చిందని, ఒకసారి ప్రయత్నం చేసినప్పుడు కలిసి రాలేదని, నా జీవితం ఇంతే అనే పొరపాట్లో నువ్వు బ్రతకద్దు. నువ్వు ప్రయత్నం చేస్తా ఉండు, దేవుడు ఫలభరితంగా మారుస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ చేతి పనుల్ని, నీ రెక్కల కష్టార్జితాన్ని ఆయన ఆస్వాదకరంగా మారుస్తాడని దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది. ఆయన అబద్ధం ఆడుటకు నరుడు కాదు, ఆయన జీవం గల దేవుడు, సృష్టికర్త అయిన దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలం పొందెను. దేవుడు అతను వేసిన విత్తనాన్ని 100 ఆస్వాదించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చాలా మంది బైబిల్ పండితులు, చరిత్రకారులు చెబుతారు, వర్షం పడలేదు, మంచు పడలేదు, బావులు తవ్వుతూ ఉంటుంటే పావులేమో పూర్తి చేస్తున్నారు. దేవుడే భూగర్భంలో నుంచి వాటికి చెమ్మను కలగజేలాగా చేశాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే నువ్వు ప్రయత్నం చేస్తున్నప్పుడు నీ ఆశీర్వాదం కంటికి కనబడకపోవచ్చు, కానీ ఒకానొక సమయంలో నీ ఆశీర్వాదాన్ని అనేకులు చూసి నీవు ఆరాధించే దేవుడు, నీవు నమ్మిన దేవుడు గొప్పవాడని నిన్ను గణపరుస్తారు. నీ ద్వారా దేవుడు మహిమ పొందుతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆస్వాదించును గనుక దేవుడే మనల్ని ఆస్వాదిస్తాడు. దేవుని యొక్క వెలుగు కింద మనం ఉంటే, దేవుని సన్నిధిలో మనం ఉంటే, దేవుడే నిత్యమైన వెలుగుగా మన మీద ప్రకాశిస్తూ ఉంటుంటే దేవుని యొక్క ఆశీర్వాదం, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇచ్చినని దేవుని యొక్క వాక్యం చెబుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనుషుల కష్టార్జితం చేత అది ఎక్కువగా చేసుకోలేము, తక్కువగా చేసుకోలేము. ఒకవేళ మనం పగలనక రాత్రనక కష్టపడి సంపాదించింది ఏదో రూపంలో వెళ్ళిపోతా ఉండిద్ది. అదే దేవుడిచ్చిందనుకో అలా నిలిచి ఉండిద్ది. తరతరాలకు దేవుడు ఆస్వాదకరంగా నీ కుటుంబాన్ని చేస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి 100 ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆస్వాదించును గనక
ఆ మనుషుడు గొప్పవాడైన దేవుడు నిన్ను గొప్పవాడిగా గొప్పదానిగా ఆస్వాదించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవుడే మనల్ని ఏర్పరచుకొని పాపం నుంచి లోకం నుంచి ప్రత్యేకపరిచి తన పరిశుద్ధమైన రక్తంతో కడిగి ఆయన శిలువ ద్వారా అబ్రహాం పొందిన ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించి మనల్ని గొప్పవారిగా గొప్పదానిగా చేస్తాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనం ప్రయత్నం చేయాల్సిన అవసరంలా, నేను గొప్పవాడిని, నేను మంచోడిని అని చూపించుకోవాల్సిన అవసరంలా. నీవు దేవుని వెలుగులో నడుస్తూ ఉంటే దేవుడే అనేకులు ఎదుట నిన్ను గొప్ప చేయటం మొదలు పెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో మనం చూస్తూ ఉంటే అబ్రహాముని దేవుడు అలాగే గొప్పవాడిగా చేశాడు, ఇస్సాకుని చేశాడు, యాకోబుని చేశాడు, యేసేపుని చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుని యొక్క వెలుగు కింద ఉండి దేవుని వెలుగులో నడిపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇస్సాకు ఆ దేశమందున్న వాడై విత్తనం వేసి 100 అంతుల ఫలం పొందెను. యెహోవా అతన్ని ఆస్వాదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడాయను. అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా, అందరనండి క్రమక్రమంగా, క్రమక్రమంగా, క్రమక్రమంగా అంటే క్రమంగా అంటే దేవునికి ఒక పద్ధతి ఉండిద్ది, దేవునికి ఒక స్టాండర్డ్ ఉండిద్ది. మనకి పద్ధతి ఉండదు, స్టాండర్డ్ ఉండదు. తెల్లారిపాటికి వచ్చి పడేయాలనుకుంటాం మనం, అవునే కదా? మీరు అందరూ అనుకోనని అన్నట్టు చూస్తున్నారు. నేను అట్టాగా అనుకునేవాడిని. తెల్లారిపాటికి ఆశీర్వాదం మన డోర్ తీసి అలా ముందుంటే బాగుండు అనుకునేవాడిని నేను. దేవుని యొక్క వాక్యం సత్యం. మనం క్రమక్రమంగా అభివృద్ధి చెందితేనే మనం అభివృద్ధిలో నిలిచి ఉంటాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రాత్రికి వచ్చింది, రాత్రి తెల్లారేసరికి వెళ్ళిపోయింది. రాత్రికి వచ్చింది, తెల్లారేసరికి వెళ్ళిపోయింది. అది నువ్వు దాన్ని పట్టుకోలేవు, నువ్వు ఆపలేవు కూడా. ఇక్కడ అతడు మిక్కిలి గొప్పవాడగు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుచూ వచ్చును. చదువు నాన్న. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు, అతనికి గొర్రెల ఆస్తి ఏది? కరువులో. చెప్పండి, ఎప్పుడు? కరువులో. నీకు బ్యాంకు బ్యాలెన్స్ లేకపోయినా, నీ బ్యాంకు బ్యాలెన్స్ 0 అయినా సరే, దేవుడు నిన్ను అనేకులు గొప్పవారిని పోషించిన దానికంటే ఎక్కువగా పోషిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ స్థితిని నువ్వు చూసుకొని బాధపడాల్సిన అవసరంలా. చదువు నాన్న. కొంచెం పైన చదువు మళ్ళీ. అతనికి గొర్రెల ఆస్తియు గొడ్ల ఆస్తియు దాసులు గొప్ప సమూహమును కలిగినందున ఫిలిస్తీయులు అతని యందు అసూయపడ్డారంటే శత్రువు సైతము అతిశయించేటట్టు దేవుడు గొర్రెపోతు కొమ్ము వలె మీ తలను హెచ్చించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా నమ్మిన వారు చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. ఇది ఎలా సాధ్యం అడగండి. ఇది ఎలా సాధ్యం? ఇది ఎలా సాధ్యం అడగండి పక్కన వాళ్ళని. ఇది ఎలా సాధ్యం? ఎబినేజర్ అడుగు, మీ ఆవిడని అడుగు, ఎలా సాధ్యం అడుగు. మీరు అడగలేదు ఎలా సాధ్యం? ఎలా సాధ్యం చూద్దాం. దేవుని యొక్క వాక్యంలో మనం చూద్దాం. దివ్యకాంతి విజయ ప్రగతి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. 119వ కీర్తన 105వ వచనం. నీ ఉపదేశం వలన నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. అంటే ప్రతిరోజు ఏం చేయాలి? మనం వాక్యపు వెలుగులో నడవాలంటే వాక్యాన్ని చదవాలి. చెప్పండి పక్కన వాళ్ళకు, వాక్యాన్ని చదవాలి. నువ్వు ఎంత బిజీ షెడ్యూల్ ఉన్నా, నీకెంత పని ఉన్నా సరే, ఉదయం లేకంగానే మినిమం ఒక 5 వచనాలన్నా చదవాలి. ఎన్ని వచనాలు? 5 అధ్యాయాలు అంటలా. 5 వచనాలు మినిమం ఒక 5 వచనాలన్నా చదవాలి. చదవగలిగితే
అధ్యాయాలు నువ్వు చదువుకో. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఉదయం లేగంగానే ప్రార్థన చేసి బైబిల్ తీసుకొని ప్రారంభించటం మొదలు పెట్టాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉంది. దేవుని యొక్క వెలుగు నీ మీద, నీ కుటుంబం మీద ప్రకాశించబడాలంటే, నువ్వు వాక్యపు వెలుగులో నడవబడాలంటే దేవుని యొక్క వాక్యాన్ని నువ్వు చదవాలి. చెప్పను పక్కన వాళ్ళకి, దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి ప్రతిరోజు అని చెప్పండి. మొట్టమొదటి పాయింట్ అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని ఇస్సాకు ఆ దేశమందు ఉన్నవాడే విత్తనం వేసి నూరంతుల ఫలం పొంది ఆస్వాదింపబడినట్టుగా, క్రమక్రమంగా ఆస్వాదింపబడినట్టుగా, ఎలా ఆస్వాదింపబడ్డాడంటే అతడు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేవాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవునితో గడిపేవాడు, దేవుని సన్నిధికి గౌరవం ఇచ్చేవాడు. అందుకే ఇక్కడ భక్తుడు రాస్తూ అంటున్నాడు, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగులై ఉన్నది. ఇక్కడ మనం ఈ వాగ్దానాన్ని చూసుకుంటే గనక, ఈ వాగ్దానం లోపల తీయండి ఒకసారి వాగ్దానం. ఈ వాగ్దానం లోపల దీపస్తంభం కనపడుతుంది. దీపస్తంభం కనపడుతుందా? చూసారా? దీపస్తంభం కనపడుతుంది అనమాట. చిన్నగా దీపస్తంభం కనపడుతుంది. ఈ దీపస్తంభము దేవుని పరిశుద్ధ స్థలంలో నిత్యము వెలిగే దీపస్తంభం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ దీపస్తంభము యేసు ప్రభు వారికి సాదృశ్యంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రానున్న దినాల్లో ఈ దీపస్తంభం గురించి కూడా మనం ధ్యానం చేద్దాం. దేవుడు ఈ దీపస్తంభం ద్వారా మనకి ఎలాంటి ఆశీర్వాదాలు కలగజేస్తున్నాడు. ఈ దీపస్తంభంలో 7 కొమ్మలు ఉంటాయి. ఎన్ని? 7 కొమ్మలు, అంటే 7 శాఖలు ఉంటాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రానున్న రోజుల్లో ఈ యొక్క 2026 సంవత్సరంలో 7 రకాల ఆశీర్వాదాలతో దేవుడు మన కుటుంబాలను నింపబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీపస్తంభము నిరంతరము వెలుగునిచ్చేదిలాగా ఉంది. ఎలా ఉంది? నిరంతరము వెలుగునిచ్చేదిలాగా ఉంది. 2026 సంవత్సరంలో దేవుని దివ్యకాంతి మీ జీవితాన్ని నింపి మిమ్మల్ని విజయ పదంలో నడిపిస్తుందని అర్థం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందుకే మనం ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 7 దీపాల ఆశీర్వాద సంవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరూ చెప్పండి, 7 దీపాల ఆశీర్వాద సంవత్సరం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అంటే దీంట్లో ఎన్ని ఉన్నాయి? 7 అనమాట. 7 కొమ్మలు ఉంటాయి అనమాట. 7 కొమ్మలు ఉంటాయి దీంట్లో. 7 దీపాల ఆశీర్వాద సంవత్సరం. దీపస్తంభానికి 7 కొమ్మలు ఉంటాయి. 7 అనేది దేవుని పరిపూర్ణతకు గుర్తు. దేని గుర్తమ్మా? 7 అనేది దేవుడి పరిపూర్ణతకు గుర్తు. ఈ సంవత్సరము నీకు, నీ కుటుంబం అన్ని విషయాల్లో సంపూర్ణమైన ఆశీర్వాదం కలుగుతాయని ఇది సూచిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆగిపోయిన పనులు కూడా దేవుడి సంవత్సరంలో మీ జీవితాల్లో జరిగించబోతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాక్యం చూద్దాం. నిర్గమాకాండము 20వ అధ్యాయము 11వ వచనం. బైబిల్ తెచ్చుకున్న ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరిచి ఏ వాక్యం చదువుతున్నా అక్కడ వేలు పెట్టి చూడాలి. నిర్గమాకాండము 20వ అధ్యాయం 11వ వచనం. 6 దినములలో యెహోవా ఆకాశమును, భూమియు, సముద్రమును, వాటిలో సమస్తమును సృజించి 7వ దినమున విశ్రమించును. 6 దినాలంట దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించాడంట. 6 దినాల్లో దేవుడు ఈ సృష్టి అంతటిని సృష్టించాడు. ఎందుకొరకు? నీ కొరకు, నా కొరకే. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆయన నీ కొరకు, నా కొరకు, నీ పాపముల కొరకు, నా పాపముల కొరకు ఎలాగైతే కల్వరు మాను మీద బలిగా అర్పణగా అర్పించబడ్డాడో, నీ కొరకు, నా కొరకు సృష్టికర్త అయిన దేవుడు, సర్వలోక సృష్టికర్త అయిన దేవుడు, జీవము గల దేవుడైన యెహోవా 6 దినములు ఆయన ఈ సృష్టిని సృజించాడు. చదువు నాన్న. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచును. ఒక లైన్ మిస్ అయిపోయావు. 7వ దినమున విశ్రమించను,
అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను కళ్ళు మూతలు పడుతూ ఉంటుంటే, కళ్ళు గుచ్చుకుంటా ఉంటుంటే అలాంటి సమయంలో రాశాను ఈ వాక్యాన్ని. ఓ పక్కన దేవుని స్వరం నాతో మాట్లాడుతూ ఉంటుంటే, శరీరం సహకరించబోతా ఉన్న సమయంలో బెడ్ లైట్ అది స్టడీ ల్యాంప్ పెట్టుకొని కూర్చొని అలాగే రాసుకుంటూ అలాగే ధ్యానం చేసుకుంటూ ఉన్నాను. అది ఏంటంటే మైండ్లో మొత్తం మస్తిష్కంలో ఉండిపోయింది అనమాట, లోపల ఉండిపోయింది. అందుకే దేవుని ఆత్మ నడిపింపబడేటట్టు ఇంకా మీరు భారం కలిగి ప్రార్థన చేయాలన్నమాట. దేవుడు అనేక మర్మాలు, అనేక గొప్ప విషయాలు మనకు తెలియపరచాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 7వ దినమున విశ్రమించును. అందుచేత యెహోవా విశ్రాంతి దినమును ఆశీర్వదించి దాన్ని పరిశుద్ధపరచును. అంటే దేవుడు 7వ దినాన్ని పరిశుద్ధపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. నిర్గమాకాండము 20వ అధ్యాయం 8వ వచనం. విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. మొట్టమొదటి పాయింట్ ఏమో ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. రెండోది విశ్రాంతి దినమును అంటే ఆదివారం పునరుద్ధాన ఆరాధనని మనం కంపల్సరీ పాటించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆచరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పక్కన వాళ్ళకి చెప్పండి, ఈ 2025 సంవత్సరంలో నీ ఆదివారం మిస్ అయినా ఈ 2026 సంవత్సరంలో మిస్ అవ్వకని చెప్పండి. 2026 సంవత్సరంలో ఆదివారం, ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వకూడదని మీకు మీరు చెప్పుకోండి. ఒక్క ఆదివారం కూడా మిస్ అవ్వకూడదు. అంటే ఇది దేవుని యొక్క వాక్యము. మనం దేవుని వెలుగు చేత నడిపించబడాలంటే ఆశీర్వాదాలు ఊరికే రావమ్మా. కీర్తిలార్ జూజెస్ అధినేత అంటాడు, డబ్బులు ఊరికే రావంటాడు. బాస్, డబ్బులు ఊరికే రావంటాడు అనమాట. అలాగే ఆశీర్వాదాలు ఊరికే రావు. 7 వారాలు దేవుడి దగ్గరకు వస్తే ఆశీర్వాదాలు రావు. 11 వారాలు దేవుని చుట్టూ తిరిగితే ఆశీర్వాదాలు రావు. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. అలాగే విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుటకు జ్ఞాపకం ఉంచుకోను. దేవుడిని జ్ఞాపకం చేస్తాడు. మళ్ళీ 2025 సంవత్సరంలో ఏదో ఒక కారణం చేత, ఏదో ఒక వంక చేత, ఏదో పరిస్థితిలో నువ్వు దేవుని సన్నిధానానికి రాలేకపోయావేమో. 2026 సంవత్సరంలో నేను అలా ఉండకూడదు ప్రభు అని మీరు తీర్మానం తీసుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు మనల్ని ఆస్వాదించాలంటే దేవుడికి ఇవ్వాల్సిన గౌరవం మనం దేవుడికి ఇవ్వాలి. దేవుడికి ఇవ్వాల్సిన సమయం దేవుడికి ఇవ్వాలి. సృష్టికర్త అయిన దేవుడే 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రాంతి తీసుకొని దాన్ని పరిశుద్ధ దినముగా పరిశుద్ధపరిచాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి దేవుడు పాటించినప్పుడు మనం పాటించడానికి ఏంటమ్మా? చెప్పండి పక్కన వాళ్ళకి. దేవుడే పాటించాడు కదా, దేవుడే ఒక నియమం పెట్టాడు కదా. దేవుడు పాటించినప్పుడు మనం పాటించాలా వద్దా? అది ఎవరి మేలు కొరకో? మన పేరు కొరకా, దేవుడి మేలు కొరకా? మన మేలు కొరకే. మన కుటుంబాలు ఆస్వాదింపబడటానికే, మన కుటుంబాలు దీవించబడటానికే, మన కుటుంబాలు అనేకులకు ఆస్వాదకరంగా ఉండటానికే. మొట్టమొదటి పాయింట్, ప్రతిరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయాలి. రెండో పాయింట్, ఈ సంవత్సరము సప్త దీపాల ఆశీర్వాద సంవత్సరంగా నీ జీవితంలో ఉండాలంటే నీవు విశ్రాంతి దినాన్ని జ్ఞాపకం చేసుకొని పరిశుద్ధంగా ఆచరించాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 3వ పాయింట్ చూసుకొని ప్రార్థన చేసుకుందాము. దేవుని సన్నిధి నిత్య వెలుగు. పరిశుద్ధ స్థలంలో దీపస్తంభం ఎప్పుడు వెలుగుతూనే ఉండాలి. అలాగే ఈ సంవత్సరం అంతా దేవుని సన్నిధి మీకు తోడుగా ఉండి ప్రతి విధమైన చీకటిని పారదోలుతుందని అర్థము. నిర్గమాకాండము 25వ అధ్యాయము 31 నుంచి 40 వచనాలు చదవవసరం లేదు. ఒకసారి తీయండి, ఒకసారి తీసి అండర్లైన్ చేసుకుంటే ఒకసారి అండర్లైన్ చేసుకోండి. మనం రానున్న దినాల్లో దీపస్తంభం గురించి ధ్యానం చేద్దాం. ఇక్కడ దీపస్తంభాన్ని మనం చూస్తే గనక కేవలము దీపస్తంభము వెలుగునిచ్చేది మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్మ శక్తికి మరియు దేవుని జ్ఞానానికి సాదృశ్యంగా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చూడండి, ఇక్కడ దీపస్తంభం ఉంది. ఇది నాకు నేను పెట్టుకుంది కాదు, ఏదో షోకు పెట్టింది కాదు. మన వాగ్దానం పట్టుకోండి. ఇలా ఒకసారి మన వాగ్దానం పట్టుకోండి. దీపస్తంభం కనపడుతుందా?
చూడండి ఒకసారి. ఇది నేనేదో షో కోసమో మోడల్ కోసమో డిజైన్ చేయలే. ఇది దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు. దీపస్తంభం 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 అంటున్నాడు. ఈ దీపస్తంభం ఎప్పుడు నేను దీపస్తంభం గురించి ధ్యానం చేయలా, ఎప్పుడు దీపస్తంభం గురించి చెప్పలా. దేవుడు పదే పదే గుర్తు చేస్తున్నాడు. దీపస్తంభం దీపస్తంభం అంటున్నాడు అనమాట. అందుకే ఇక్కడ దేవుని యొక్క వాక్యంలో రాయబడి ఉంది నిర్గమాకాండంలో, కేవలము దీపస్తంభం వెలుగునిచ్చేది మాత్రమే కాదు, అది పరిశుద్ధాత్మ శక్తికి దేవుడి యొక్క జ్ఞానానికి గుర్తుగా ఉందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ శక్తితో నీవు నింపబడాలంటే, దేవుని జ్ఞానంతో నువ్వు నింపబడాలంటే దేవుని వెలుగులో నువ్వు నడిపించబడాలి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బంగారు దీపస్తంభము శ్రమల ద్వారా పుటం వేయబడిన విశ్వాసానికి గుర్తుగా ఉంది. బంగారాన్ని పుటం వేస్తే అది మెరుగు పెట్టబడిద్ది, అది సువర్ణంగా మార్చబడిద్ది, ఒక రూపు దానికి ఏర్పడిద్ది. అలాగే నీ జీవితంలో ఎదురవుతున్న శ్రమలు కూడా నీవు సువర్ణంగా మార్చబడటానికి దేవుని నామానికి మహిమ కలుగును గాక. గట్టిగా నమ్మిన వారు ఒకసారి చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహిమపడదాం. మన శ్రమ, మన కృంగుబాటు మనం నశించిపోవటానికి కాదు, మనం పతనం అవటానికి కాదు, దేవుని స్వరూపము దేవుని యొక్క గుణగణాలతో మనం నింపబడటానికి దేవుడు కొన్ని పరిస్థితుల్ని మన జీవితంలో అనుమతిస్తాడు. వాటిని మనం గుర్తెరిగి ఏదైనా చేయగల సమర్థుడు నీవు ప్రభు అని దేవుడి మీద మనం ఆధారపడితే, ఇక్కడ బంగారు దీపస్తంభము శ్రమల ద్వారా పుటం వేయబడిన విశ్వాసానికి గుర్తుగా ఎలా ఉందో, నీలో విశ్వాసము వృద్ధి చెందిద్ది. నీవు అనేకులకు విశ్వాసులకు మాదిరికరమైన సాక్షి జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీంట్లో వేయబడే నూనె, ఈ దీపస్తంభం వెలిగించబడాలంటే, ఈ దీపస్తంభం వెలగాలంటే దీంట్లో నూనె వేస్తేనే ఈ దీపస్తంభం వెలిగిద్ది. దీంట్లో నూనె వేస్తేనే ఈ దీపస్తంభం వెలిగిద్ది. నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తుగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని చిత్తమైతే, దేవుడు ఆత్మ ప్రేరేపిస్తే, దేవుడు నాతో మాట్లాడితే మనం ఒక ఆదివారము అందరము అభిషేక ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అభిషేకము కాడిని వెర్రకొడుతుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈ యొక్క దీపస్తంభంలో వేయబడే నూనె ద్వారా ఈ దీపస్తంభం ఎలాగైతే వెలుగుతుందో, నూనె పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు. నువ్వు దేవుని యొక్క వెలుగుతో నడిపించబడతా ఉంటుంటే, దేవుని యొక్క వెలుగులో నడిపించబడతా ఉంటుంటే పరిశుద్ధాత్మ అభిషేకంతో నీవు నింపబడతావు. నీ చుట్టూ ఉన్న బంధకాలు, నీ చుట్టూ ఉన్న చీకటి శక్తులు కాలిపోతాయి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దీపస్తంభము గోల్డెన్ క్యాండిల్ స్టిక్ ఆత్మీయంగా చాలా లోతైన అర్థాన్ని కలిగి ఉంటుంది. దేవుని జ్ఞానము, వివేకము, ఆలోచన, బలము, తెలివి, భయభక్తులని 7 ఆత్మల ప్రభావానికి ఇది సూచనగా ఉంది. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం చివరిగా ఒకసారి చదువమ్మా, ప్రార్థన చేసుకుందాం. యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకము, యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములు, జ్ఞానానికి వివేకానికి ఆధారమగు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. చదువు నాన్న. ఆలోచన బలములకు, ఆలోచనకు బలముకు. చదువు నాన్న. ఆధారమగు ఆత్మ. నేను ఇప్పటికి 4 అయినాయి. చదువు నాన్న. తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆలోచనని, బుద్ధిని, తెలివిని, వివేకాన్ని, భయభక్తుల్ని పుట్టించే ఆత్మ ద్వారా మనం నడిపించబడాలి. ఆత్మ ద్వారా మనం నడిపించబడాలంటే దేవుని యొక్క వెలుగులో ఉండాలి. మనము దేవుని యొక్క వెలుగులో ఉండాలంటే ప్రతి దినము వాక్యపు వెలుగు చేత నడిపించబడాలి. పరిశుద్ధ దినముగా ఆదివారాన్ని మనం ఆచరించాలి. అట్టి కృప దేవుడు ఈ 2026 సంవత్సరంలో మనందరికీ దయచేయను గాక. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం.
అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా అందరం ప్రార్థన చేసుకుందాం. ప్రభువా నాయన, ఈ నూతన సంవత్సరము ఆశీర్వాద సంవత్సరముగా మా జీవితంలో ఉండాలి ప్రభువా. అయా, ఆశీర్వాదం సంవత్సరముగా, నూరంతలుగా ఫలించే సంవత్సరముగా మా జీవితంలో ఉండాలి ప్రభువా. అయా, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించిన వాగ్దానాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభా. ఈ వాగ్దానము మా జీవితంలో, మా కుటుంబంలో, అయా మా సంఘ పరిచర్య జీవితంలో, సంఘ బిడ్డల జీవితంలో, ఈ కాలనీలో ఉన్న ప్రతి ఒక్కరి కుటుంబంలో ప్రభా నెరవేర్చబడాలి నాయన. కృప చూపించండి, సహాయము దయచేయండి. సహాయము దయచేయండి ప్రభా. నీకు వందనాలు నాయన, నీకు స్తోత్రాలు. మీరు ఇండివిజువల్ గా ప్రార్థన చేసుకోండి, ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి. 2 నిమిషాలు ఎవరికి వారు. దేవుడు తన వాక్కు ద్వారా మనతో మాట్లాడాడు. ఎవరికి వారు ప్రార్థన చేసుకోండి, దేవుణ్ణి అడగండి. ప్రభా, గత సంవత్సరంలో చేసిన పొరపాట్లు నేను ఈ సంవత్సరంలో చేయకుండా ప్రతిదినము వాక్యం ధ్యానిస్తూ, ప్రతిదినము వాక్యం చదువుతూ, అయా ప్రతి పరిశుద్ధ దినాన్ని నేను ఆచరిస్తూ ఉండాలి నాయన. అట్టి కృప నాకు దయచేయండి అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. వందనాలు తండ్రి, వందనాలు యేసయ్యా. స్తోత్రం ప్రభువా. యేసయ్యా నీకు స్తోత్రం. మహోన్నతుడా నీకు స్తోత్రం. సర్వశక్తిమంతుడా నీకు స్తోత్రం. యేసయ్యా నీకు స్తోత్రం డాడీ. యేసయ్యా నీకు వందనాలు ప్రభువా. అందరూ కలిసి నాతో పాటు ఈ ప్రార్థన చేద్దాం. అందరం చెబుదాం. నేను చెబుతూ ఉంటాను, నాతో పాటు ఈ ప్రార్థన అందరం కలిసి చేద్దాం. దేవుని చిత్తమైతే ఈ ప్రార్థన కూడా నేను ప్రింట్ చేసి ఇస్తాను. ప్రతిదినం ఈ ప్రార్థన మనము చేద్దాము ఉదయకాలం లేకంగానే. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధమైన ఘనమైన నామమునకు వందనములు, స్తోత్రములు. ప్రభువా, నీవు మా జీవితాలకు దివ్యకాంతివి. నీ వాక్యము ద్వారా మా త్రోవలను వెలిగించి నీ పరలోకపు వెలుగును మా కుటుంబాల మీద ప్రకాశింపజేసి ఈ 2026 సంవత్సరం అంతా మమ్మల్ని నడిపించుము. మా జీవితాల్లో ఉన్న ప్రతి విధమైన చీకటిని, అయోమయాన్ని, వ్యతిరేక పరిస్థితిని నీ వెలుగుతో పారద్రోలుము. నీ పరిశుద్ధ స్థలములోని దీపస్తంభమును నిరంతరము వెలిగించినట్లుగా మా హృదయాలను నీ ఆత్మతో వెలిగించుము. మేము తలపెట్టి ప్రతి పనిలోనూ నీ సహాయమును దయచేసి మాకు, మా కుటుంబానికి విజయ ప్రగతిని ప్రసాదించుము. నీ మహిమ మా కుటుంబం మీద ఉదయించునుగాక. మేము లోకానికి వెలుగుగా ఉండునట్లు మమ్మల్ని, మా కుటుంబాన్ని, సంఘమును దీవించుము. నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్ చెబుదాం అందరం గట్టిగా. ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని మహింపరుద్దాం. దేవుడు మనకిచ్చిన వాగ్దానాన్ని మరొకసారి నేను చదువుతున్నాను. యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనము. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే మనము ప్రార్థనాపూర్వకంగా ఉంటుండగా మనము దేవుని యొక్క ఆరాధన కార్యక్రమంలోనికి, బలారాధన కార్యక్రమంలోనికి మనం వెళ్దాం. యేసు ప్రభు వారి పరిశుద్ధ రక్తంలో దేవుని యొక్క బలారాధన కార్యక్రమంలోకి మనం వెళ్దాం. నూతన సంవత్సరంలో ఈ దినమున
మరి మొదటి రోజున మనం ఆయన్ని జ్ఞాపకం చేసుకుంటా మన ఆశీర్వాదకరం, నీతిమంతుని జ్ఞాపకం చేసుకునుట ఆశీర్వాదకరం గనుక యేసు ప్రభు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన పరిశుద్ధ రక్తంలో కడగబడి నీతిమంతులుగా మార్చిన ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడండి. మీ యొద్దకు దేవుని శరీరానికి, దేవుని యొక్క రక్తానికి సాదృశ్యముగా ఉన్న ఆయన రొట్టె, ఆయన యొక్క రక్తానికి సాదృశ్యంగా ఉన్న రసపాత్ర తేబడుతుంది గనక మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోండి. దేవుణ్ణి అడగండి, ప్రభువా నేను నీ వాక్యపు వెలుగులో నడవాలి, నీ పరిశుద్ధ దినాన్ని నేను ఆచరించాలి, నీ పరిశుద్ధ స్థలంలో ఉన్న దీపస్తంభం వెలిగించబడినట్టుగా నేను, నా కుటుంబము ఈ సంవత్సరం అంతా వెలిగించబడాలంటూ మీరు సిద్ధపడుతూ ఉండగా ప్రార్థన చేసి నేను మీ యొద్దకు దేవుని యొక్క శరీరానికి సాదృశ్యంగా ఉన్న రొట్టెను ద్రాక్షరసాన్ని మీ యొద్దకు నేను తీసుకొస్తాను. ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, ప్రతి ఒక్కరూ సిద్ధపడండి, ప్రతి ఒక్కరూ సిద్ధపడండి. హల్లెలూయా, స్తోత్రం తండ్రి, వందనాలు ప్రభువా, వందనాలు యేసయ్యా, వందనాలు తండ్రి, మహోన్నతుడా వందనాలు, సర్వశక్తిమంతుడా నీకు వందనాలు తండ్రి, స్తోత్రం స్తోత్రం.
బాసిల్లిను సిలువలో పాపక్షమా యేసు ప్రభు నీ దివ్య క్షమా బాసిల్లిను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయముంది తిని అందులకే భయముంది తిని